ఐదవ శ్లోకము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రాపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషిభిః జ్ఞానవంతులైన ఋషుల చేత బహుధా నానా విధములుగా గీతం వర్ణించబడినది. ఛందోభిః వేదమంత్రముల చేత వివిధైః వివిధములైన పృథక్ పలు విధములుగా బ్రహ్మసూత్రపదైః వేదాంత సూత్రముల చేతను చ కూడా ఏవా నిశ్చయముగా హేతుమద్భిః కార్యకారణ సంబంధముతో కూడిన వినిశ్చితైః నిశ్చయమైన క్షేత్రము మరియు క్షేత్రజ్ఞను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములలో వర్ణించబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములలో కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. భాష్యము. నిజమునకు ఈ క్షేత్రజ్ఞ జ్ఞానమును వివరించుటలో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే అత్యున్నత ప్రామాణికాధికారి. అయినను విద్వాంసులు మరియు ప్రామాణికాధికారులు పూర్వపు ప్రామాణిక సాహిత్య గ్రంథముల నుండి ఎల్లప్పుడూ నిదర్శనలను చూపుదురు. ప్రామాణిక గ్రంథములుగా అంగీకరింపబడిన వేదాంత సూత్రములను నిదర్శనములుగా చూపుచు ఇక్కడ శ్రీకృష్ణుడు ఆత్మ పరమాత్మల యొక్క ద్వైతాద్వైతములకు సంబంధించిన మిక్కిలి వివాదాస్పదమైన విషయమును వివరిస్తుండెను. కనుకనే అతడు తొలిత ఇది పలువురు ఋషుల అభిప్రాయములను అనుసరించి కలదు అని చెబుతుండెను. అట్టి ఋషులలో వేదాంత సూత్ర కర్తయైన వ్యాసదేవుడు మిక్కిలి గొప్పవాడు. వేదాంత సూత్రములలో ద్వైతత్వము పూర్తిగా వ్యక్తము చేయబడినది. వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరముని కూడా గొప్ప ఋషియే. తన విష్ణు పురాణము 2:13-69 70-71లో అహం త్వం చ తథాన్యే అని అతడు రచించెను. అనగా నీవును నేనును పలువురు ఇతర జీవులందరూ భౌతిక దేహములలో నిలిచి ఉన్నప్పటికీ నిజమునకు మనమందరము ఆధ్యాత్మిక ప్రకృతికి చెందిన వారమే. కానీ ఇప్పుడు భిన్నమైన మన వివిధ కర్మలను అనుసరించి భౌతిక ప్రకృతికి సంబంధించిన వివిధ గుణములచే బంధించబడితిమి. కనుక కొందరు ఉత్తమ గుణస్థితిలో ఉందురు, మరికొందరు అధమ స్థితిలో నెలకొని ఉందురు. కానీ ఈ ఉత్తమ అధమ స్వభావములనేవి అజ్ఞానము చేత ఏర్పడుతూ అసంఖ్యాకులైన జీవులుగా ప్రకటమగును. కానీ పతనము లేనట్టి పరమాత్ముడు మాత్రము ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే కలుషితుడు కాకుండా దివ్యుడై ఉండును. అట్లే మూల వైదిక గ్రంథములలో జీవాత్మకు పరమాత్మకు దేహముకు నడుమగల భేదము వివరముగా చెప్పబడినది. దీనిని వివరించిన పలువురు మహర్షులలో పరాశరముని ప్రముఖునిగా పరిగణించబడుతుండెను. ఈ విషయమే ముఖ్యముగా కఠోపనిషత్తు 2:13లోనూ చెప్పబడినది. ఈ శ్లోకములోని ఛందోభి అను పదము వివిధ వైదిక గ్రంథములను సూచించును. ఉదాహరణకు యజుర్వేద శాఖ అయిన తైత్తరీయోపనిషత్తు ప్రకృతి జీవుని దేవాదిదేవుని గూర్చి వర్ణించెను. ఇదివరకే చెప్పబడినట్లు దేహము కర్మక్షేత్రము. దీనిలో ఆత్మ మరియు పరమాత్మ అని ఇరువురు క్షేత్రజ్ఞులు కలరు. ఈ అంశము తైత్తరీయోపనిషత్తు 2:5-1లో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పబడినది. అన్నమయ జీవనము కొరకై ఆహారముపై ఆధారపడుట అని తెలుపబడు దేవాదిదేవుని శక్తి వ్యక్తీకరణ ఒకటి కలదు. నిజమునకు ఇది దేవాదిదేవుని భౌతికానుభూతి. పరతత్వమును ఆహారములో అనుభూతి చెందిన ప్రాణమయములో మానవుడు దానిని జీవలక్షణములతో లేక జీవ రూపములలో అనుభూతి చెందవచ్చును. జ్ఞానమయలో పరతత్వపు అనుభూతి అనేది జీవ లక్షణములకు అతీతముగా ఆలోచన, అనుభూతి, కోరిక అను వాటి వరకు వ్యాపించును. తరువాత విజ్ఞానమయ అనబడు బ్రహ్మానుభూతి ఉండును.
ఇందులో జీవుని నిజతత్వము అతని మనస్సు మరియు జీవ లక్షణములకు భిన్నముగా ఉండును. ఆ తరువాత అది దివ్యానంద స్వభావపు అనుభూతి అయిన ఆనందమయాను అత్యున్నత స్థితి. ఈ విధముగా బ్రహ్మానుభూతికి 5 దశలు కలవు. అవన్నీ కలిసి బ్రహ్మపుచ్చం అనబడును. ఈ 5 అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయములను మొదటి 3 స్థితులు జీవుల కర్మక్షేత్రములతో కూడి ఉన్నవి. ఈ జీవుల కర్మక్షేత్రములన్నింటికి అతీతముగా ఆనందమయుడు అని పిలువబడు పరమపురుషుడు ఉండును. వేదాంత సూత్రము 1:12 కూడా పరమపురుషుని వర్ణించును. ఆనందమయోభ్యాసాత్ అనగా దేవాదిదేవుడు స్వభావముచే ఆనందమయుడై ఉండునని వర్ణించును. దివ్యానందమును అనుభవించుటకే అతడు విజ్ఞానమయ, ప్రాణమయ, జ్ఞానమయ మరియు అన్నమయ కోశములలోనికి విస్తరించును. కర్మక్షేత్రములో జీవి భోక్తగా పరిగణించబడును. ఆనందమయుడు అయిన భగవానుడు అతనికి భిన్నుడు. అనగా జీవుడు ఒంటరిగా కాకుండా ఆనందమయుడైన భగవానునితో కలిసి భోక్తాగుటకు నిశ్చయించుకున్నప్పుడు పరిపూర్ణుడగును. పరమ క్షేత్రజ్ఞునిగా భగవానుని తత్వము, పరతంత్ర క్షేత్రజ్ఞునిగా జీవుని తత్వము, కర్మక్షేత్రపు స్వభావముల యథార్థ చిత్తరువు ఇదే. మానవుడు ఈ సత్యము కొరకై బ్రహ్మసూత్రములలో, వేదాంత సూత్రములలో అన్వేషించవలెను. బ్రహ్మసూత్రములలోని ధర్మములు కార్యకారణములననుసరించి చక్కగా ఏర్పరచబడినవిని ఈ శ్లోకములో చెప్పబడినది. నా వియాదశ్రుతే 2:3:1 నాత్మాశ్రుతే 2:3:16 పరాత్తు తచ్శ్రుతే 2:3:39 అనేవి బ్రహ్మసూత్రములలోని కొన్ని సూత్రములు. వీనిలో మొదటి సూత్రము కర్మక్షేత్రమును, 2వ సూత్రము జీవుని, 3వ సూత్రము వివిధ జీవరాశులలోని పరమార్థమైన పరమపురుషుని సూచించును. 6-7వ శ్లోకములు మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సజ్ఞాతచ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. మహాభూతాని పంచమహాభూతములను, అహంకారము, బుద్ధి, అవ్యక్తం వ్యక్తము కానిది, ఏవా నిశ్చయముగా, చ కూడా ఇంద్రియాని ఇంద్రియ విషయములను, దశ ఏకం 11 చ కూడా, పంచ 5 చ కూడా ఇంద్రియగోచరాః ఇంద్రియార్థములు, ఇచ్ఛా కోరిక, ద్వేష ద్వేషము, సుఖం సుఖము, దుఃఖం దుఃఖము, సంజ్ఞాతః సముదాయము, చేతన చైతన్యమును, ధృతి నిశ్చయము, ఏతత్ ఇవన్నీ క్షేత్రం కర్మక్షేత్రము సమాసేన సంగ్రహముగా, సావికారం అంతఃప్రక్రియలతో కూడిన, ఉదాహృతం ఉదహరించబడిన పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, నిశ్చయము అనేవి సంగ్రహముగా కర్మక్షేత్రముగాను దాని అంతఃప్రక్రియలుగాను భావింపబడుతుండెను. భాష్యము. మహర్షుల ప్రామాణిక వచనములను అనుసరించి, వేద మంత్రములను అనుసరించి, వేదాంత సూత్రములను అనుసరించి కూడా 24 ప్రపంచ నిర్మాణ మూలకములను ఈ క్రింది విధముగా అవగాహన చేసుకోవచ్చును. వాటిలో మొట్టమొదటివి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచమహాభూతములు కలవు. తరువాత అహంకారము, బుద్ధి, ప్రకృతి, త్రిగుణముల అవ్యక్త స్థితి,
ఆ తరువాత ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, స్పర్శ అను పంచ జ్ఞానేంద్రియములు కలవు. ఆ తరువాత వాక్కు, పాదములు, హస్తములు, గుదము, జననేంద్రియములనే పంచకర్మేంద్రియములు కలవు. అనంతరము ఆ ఇంద్రియములపైన మనస్సు కలదు. ఈ మనస్సు అంతరములోనే ఉండుట చేత అది అంతరేంద్రియముగా చెప్పబడును. కనుక ఈ మనస్సుతో కలిసి మొత్తము 11 ఇంద్రియములు కలవు. తరువాత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే 5 ఇంద్రియార్థములు కలవు. ఈ 24 అంశముల సముదాయమే కర్మక్షేత్రముగా పిలువబడును. ఎవరైనను ఈ 24 అంశములను విశ్లేషణాత్మకముగా అధ్యయనము చేసినచో కర్మక్షేత్రము అతనికి చక్కగా తెలియగలదు. ఇక అంతః ప్రక్రియలైన కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖములనేవి దేహములో పంచభూతముల ప్రాతినిధ్యములు. అదే విధముగా చైతన్యము చేత, విశ్వాసము, ధృతి చేత సూచించబడు జీవలక్షణములు, మనస్సు, బుద్ధి, అహంకారము అనేవి సూక్ష్మ శరీరపు వ్యక్త రూపములు. ఈ సూక్ష్మాంశములు కర్మక్షేత్రములో చేర్చబడినవి. పంచమహాభూతములు మిథ్యా అహంకారముకు స్థూల ప్రాతినిధ్యములు కాగా, మిథ్యాహంకారము తన మూల స్థితి అయిన తామస బుద్ధికి ప్రాతినిధ్యము వహించును. ఇట్టి భౌతిక భావన లేక తామస బుద్ధి భౌతిక ప్రకృతి గుణముల అవ్యక్త స్థితిని సూచించును. అట్టి భౌతిక ప్రకృతి త్రిగుణముల అవ్యక్త స్థితియే ప్రధానముగా పిలువబడును. ఈ 24 తత్వములను కాని అంతఃప్రక్రియలతో పాటు వివరముగా తెలుసుకోదలిచేవారు ఆ తత్వశాస్త్రమును మరింత వివరముగా అధ్యయనము చేయవలెను. భగవద్గీతలో దాని సారాంశము మాత్రమే ఇవ్వబడెను. ఈ 24 అంశముల ప్రాతినిధ్యమే దేహము. అట్టి దేహము జన్మించుట, పెరుగుట, స్థితిని కలిగి ఉండుట, ఇతర దేహములను సృష్టించుట, క్షీణించుట, చివరికి నశించుట అను 6 రకములైన మార్పులకు లోనగును. కనుకనే కర్మక్షేత్రము అశాశ్వతమైన భౌతిక పదార్థము. కానీ క్షేత్రమును ఎరిగిన వాడు మరియు దాని యజమాని అయిన క్షేత్రజ్ఞుడు దానికి భిన్నమై ఉండును.